హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు మరో 3 నెలల్లో ప్రభుత్వం చేతికి రానుంది. దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతం చేశారు అధికారులు. హైదరాబాద్లోని మెట్రో రైలు భవన్లో అధికారులతో సమీక్ష చేశారు సీఎస్. మెట్రో టేకోవర్ ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరం మార్చి ముగిసేలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్ రామకృష్ణారావు. హైదరాబాద్ మెట్రో రైల్ రాష్ట్ర ప్రభుత్వం చేతికి రానుంది. దీనికి సంబంధించిన ప్రాజెక్టు టేక్ ఓవర్ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీతో పాటు ఎల్ఎన్టీ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనిలో మెట్రో టేక్ ఓవర్ ప్రక్రియపై సమీక్ష చేశారు సీఎస్. ఈ సమావేశంలో మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం బదలాయింపు ప్రక్రియ సజావుగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించారు. అప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం ఇప్పుడున్న అగ్రిమెంట్కు ఆటంకం లేకుండా ఈ టేక్ ఓవర్ ప్రక్రియ కొనసాగాలని సూచించారు సీఎస్ రామకృష్ణారావు. 100 రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మెట్రో ప్రాజెక్టు టేక్ ఓవర్ ప్రక్రియపై ట్రాన్సాక్షన్ అడ్వైజర్గా ఉన్న ఐడీబీఐ త్వరితగతిన నివేదికను పూర్తి చేయాలని, బదలాయింపు ప్రక్రియకు ఎల్ఎన్టీ పూర్తి సహకారం అందించాలని సీఎస్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు టేక్ ఓవర్ అనంతరం ఆపరేషనల్ మెయింటెనెన్స్ కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ కు సూచించారు సీఎస్ రామకృష్ణారావు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి, ఐడీబీఐ, హెచ్ఎంఆర్ఎల్ అధికారులు పాల్గొన్నారు.